హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలన్నిటి కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న సజ్జల భార్గవ్ని తీసేసి ఆయన ప్లేస్ లో వేరే వ్యక్తిని ఉంచాలని చెప్పేసి జగన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు రావడం చూస్తున్నారు. సార్ మరి సజ్జల భార్గవ్ని ఎందుకు తీసేస్తున్నట్టు, మరి ఇప్పుడు ఎవరిని పెట్టబోతున్నారు సార్? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు ఎవరిని తీసుకున్నా, ఎవరిని పెట్టుకున్నా, ఎవరిని ఏం చేసినప్పుడు కూడా అసలు మీకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా, అంతే కదా. వాడి వల్ల నేను ఓడిపోయినట్టు ఎలాగవుతుంది? నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు. ఆయన చెప్పినట్టుగా కళ్ళు మూసుకుంటుండగా 5 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. మీరు 5 సంవత్సరాలు కళ్ళు ఎందుకు మూసుకోవాలి? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలి? నీ కింద శాఖలు బాగా పనిచేస్తానే లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు? అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏమనుకుంటున్నారు? ఈ ఎలక్షన్ ముందు నీకేమైనా బుర్ర బుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తావా? ఏమండి, అక్కడ ఎర్రనాయుడిని అరెస్ట్ చేసావు చాలా ఘోరంగాన. ఇక్కడ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేశావు. వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్. పైగా రఘురామకృష్ణరాజు గారు ఎంత ఘోరంగా దెబ్బలు తిన్నారో అవన్నీ చూపించారు. రచ్చబండి అనే కార్యక్రమం ద్వారా మొత్తం 5 సంవత్సరాల తాలూకు అంటే ప్రహసనం అంతా అక్కడ ఉంది. 5 సంవత్సరాల్లో ఏం చేసావు, ఏ రోజుకి ఆ రోజు చెప్పేవాడు మాట. ఓకే, అంటే నువ్వు యాంటీ వర్గాన్ని తయారు చేసుకున్నప్పుడు నువ్వెంత నేనెంత, నేను ఒక రాజపుట్టుకు పుట్టినట్టు చేత ఊరి తీయండి అంటే ఆడు ఊరి పొరపాటున ఊరి తెగలేదనుకోండి, అయితే చూడండి మన ఎంతసేపు బలవంతంగానే చెప్పేద్దాం అంటే ఎలాగవుద్ది? ఉరి తీయండి అనే ఉంటే ఆ మాట అనే లోపు నువ్వు ఆలోచించుకోవాలి. రఘురామకృష్ణరాజు లాంటి నీ వైఎస్ఆర్సీపీ తాలూకు ఎంపీని అంత బాధించవలసిన అవసరం ఏమొచ్చింది? పిల్లవాలి, నచ్చ చెప్పాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, మళ్ళీ నీ వాడిగా మలుచుకున్నప్పుడే నీ తాలూకు రాజకీయం. అదేం కాకుండా ఆయన్ని రెచ్చగొట్టేసి పేటరైపోయేలా చేసి నీ అంత చూస్తా నన్ను అనిపించుకున్నట్టు అది రాజకీయం. అది కనుక ఇవన్నీ. ఇకపోతే సోషల్ మీడియా అంతా ఒక ఎత్తును, వైఎస్ఆర్సీపీ భార్గవ ఆయన తాలూకు సోషల్ మీడియా ఒక ఎత్తు. వాళ్ళకి కంటెంట్ తయారు చేయడం రాదు. వాళ్ళకి అంటే కంటెంటే కాకుండా కన్విన్స్ చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఎంతసేపు తెలుగుదేశం పార్టీని, వైసీపీ పార్టీని, మీ సోషల్ మీడియా అంతా మొత్తం 5 చుట్టూ తిరిగింది. అక్కడ రోజా, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్, మన కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, అంతే కదా. పేరు నాని, వీళ్ళు చుట్టూ మొత్తం మీడియా అంతా తిరిగింది. వాళ్ళు చేసింది ఏముంది? వాళ్ళు క్రియేటివ్గా చేయాలండి. క్రియేటివ్గా ఇవాళ మార్నింగ్ ఒక కార్టూన్ చేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, వెళ్ళి అయ్యా నాకు ఇలా జరిగింది మరి ఏమిటి అని అడుగుతారన్నమాట. అంటే నీ మీద నాకేమైనా దారి చూపిస్తారా అని అడుగుతాడు. నీ మీద హత్యా కేసులు ఉన్నాయంటమాట. ఏ దారి వద్దు బాబు, నా దారిని చూసుకుంటాను వచ్చేస్తారన్నమాట. అలాగా అందరికీ అంటే అందరికీ పగైపోయి అందరూ యావగించుకొని చేదరించుకొని ఇంత తృణీకరించబడిన తర్వాత ఇంకేం చేస్తావు నువ్వు? ఏం చేస్తావని మీడియా డెఫినెట్గా ఆ సజ్జలు నమ్మేశావు. సజ్జల కోట్లు వెనకేసుకున్నాడు. సజ్జల కొడుకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చావు, 100 కోట్లు ఖర్చు ఇచ్చావు. పవన్ కమన్నారు జగన్మోహన్ రెడ్డి తాలూకు మీడియాకి ఎంత ఖర్చు పెట్టాడు? ఆ మీడియా క్రియేటివిటీ ఏమైనా కనిపించిందా మనకి? మీడియా అంటే మాయ చేసేదై ఉండాలి. ఆ దాంట్లో ఒకటి నువ్వేం చేసావంటే ఎప్పుడు ది సోకాల్డ్ జర్నలిస్ట్ సాయి, అర్థమైందా? కేఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇంకెవరో తెలగపల్లి రవి, ఇట్లా ఇత్యాది వర్గం అంతా నీకు ప్రాణం మాట. నువ్వంటే ప్రాణం. ఆ వాళ్ళే మాట్లాడుతుంటేది వీళ్ళు ఎలాగ మాట్లాడతారు అనుకుంటారన్నమాట. చివరకు మా ఆంధ్రాలో మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేటువంటి ట్రోల్స్ కూడా వీళ్ళ మీద వచ్చాయి. ఇప్పుడు వెంటనే తెలుసుకోవాలి కదా. క్రెడిబిలిటీ లేకపోతే వాళ్ళు మాట్లాడుతుంటే ఏముంది? వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకేదో ఉంది, ఇంకొక ఛానల్, అందులో కాంత్ అనే ఒక ఎడిటర్ ఉన్నాడు. ఆయన కొన్ని కోట్లు ముట్టడానికి జనం అనుకుంటున్నారు. అర్థమైందా? డబ్బులు తీసుకొచ్చేసే ఇంటర్వ్యూ వేరుగా ఉంటుంది, డబ్బులు ఇవ్వకుండా మనసులో చెప్పే ఇంటర్వ్యూ వేరుగా ఉంటుంది కదా. అదంతా వాళ్ళు జనం తెలివైన వాళ్ళండి. కనుక ఇన్ని రకాలుగా నీకు ఏర్పాటు చేసుకున్నటువంటి భార్గవ మీడియా అంటే
వైసీపీ మీడియా నిన్ను మోసం చేసింది, నెట్ట నిలువున ముంచేసింది అంతే. ఇప్పుడు ఎవరిని పెడితే ఎందుకు, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మనం ప్రసారం చేయడానికి కంటెంట్ కావాలి కదా. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, రేపు వెళ్తున్నాడు, ముందు ఆ రోడ్లు బాగు చేయమని చెప్పాడు. ఓ పని జరిగిందా? 3 ఫైళ్ళు తిరగేశాడు, 3 ఫైల్ మీద సంతకం చేశాడు. ఓ పని జరిగిందా? అలా ఉండాలన్నమాట. నువ్వు పెట్టేపురం వెళ్తే ముందు ఆ రోడ్లు బాగుండాలి. ఏమన్నావు, ఆధ్యాత్మిక నగరంగా తయారు చేస్తా అన్నావు. తయారు చేసే దిశలో ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్. అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 3 నుంచి 4 వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చేశాడు. ఇలా అన్నమాట. అంటే మనకి కార్యాచరణ రూపంలో ఉంటేనే ప్రజలకు నమ్మకం అండి. ఇస్తాను అని చెప్పిన దానికంటే ఇచ్చారు అని చెప్పుకునేదే గొప్ప. అంతే కదా. ఇస్తానని 10,000 రూపాయలు ఇస్తానని అనే దానికంటే ఒక 5,000 రూపాయలు ఇచ్చారనేది గొప్ప. అందువల్ల ఇవన్నీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు మీడియా మీద పడి ఏడవడం ఏంటి, అది కరెక్ట్ కాదు. ఆయన తప్పులే తెలుసుకోవాలి. సరే, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? అంటే ఎలక్షన్ ఫలితాల తర్వాత ఆయన ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదా, అసలు కనిపించకుండా పోయారు. మరి జగన్ గారితో ఆ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారా లేదంటే దూరం అయిపోయారంట? మీరేం చెప్తారు సార్? అంటే అది రోమరో ఏమో కాదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కొట్టాడు అనేటిది ప్రచారంలో ఉంది. ఒకటి నెట్ట నీళ్ళున్నా ముంచేసావు కదా అంటే, ఆయనేమో విజయసాయిరెడ్డి చెప్పాడు, విజయసాయిరెడ్డి ఈయన మీద చెప్పాడు, వీళ్ళిద్దరు కలిసి ఎస్సీ సుబ్బారెడ్డి మీద చెప్పారు. చాలా గందరగోళం అయిపోయింది. తర్వాత ఏంటంటే ఆయన కనబడలేదు, జనంలో రాలేదన్నమాట. ఎందుకు ఆయన అంటాడు, ఇంతకాలం నేను పెళ్ళాం బెడ్లే మానేసి 5 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి నీ సేవ చేస్తే చివరికి ఇచ్చే బహుమానం ఇదే అంటాడు. ఎవరైనా అంటే కదా, అది చూసుకోకపోవడం నీ పొరపాటు. ఇంకా సజ్జలు రానివ్వడు. వీళ్ళందరికీ విజయసాయిరెడ్డి నెంబర్ 2 కనుక వాళ్ళకి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి లావాదేవీలన్నీ ఫినిష్ అయిపోతే ఆయన్ని పంపించేస్తాడు. వాళ్ళతో మంచి కోట్లు అండర్స్టాండింగ్లు ఉన్నాయి. తర్వాత ఎవరు రానివ్వడండి. ఎస్సీ సుబ్బారెడ్డి కూడా ఆయనకు కూడా కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఇచ్చేసుకుంటే ఎలాగవుద్ది? అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా జైలుకి వెళ్ళడానికి అర్హుడే. ఇదేదో క్వాలిఫికేషన్ లాగా. సజ్జల్ని జైల్లో పెట్టాలి, సజ్జల్ని జైల్లో పెట్టాలి. విజయసాయి రెడ్డి కూడా మన జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో పెట్టాలి. విజయసాయి రెడ్డి అల్లుడు ఆయన జైల్లో పెట్టాలి. తిరుమల దేవస్థానం తాను చైర్మన్ అనమాట, ఆయన్ని జైల్లో పెట్టాలి. అంటే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ వెరసి కేసుల్లో ఉంటుండగా ఇంకా ప్రజల్లోకి ఏమంటారు వాళ్ళు? ప్రజల్లోకి వెళ్ళి తగుదనమ్మా అంటూ ఓదార్పు అంటే ఎవరిని ఓదారుస్తారు? ప్రజలు రావాలి నీ దగ్గరికి, నువ్వు ఓదార్చడానికి నిదానికి, అంతే కదా. ఆయన ఊరుకు వచ్చేసరికి నీకు ఓట్లేసి గెలిపిస్తావని ప్రజలు నిన్ను ఓదార్చారు, కానీ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు ఏమని అడుగుతావు? నువ్వు నీకు ఓటు వేయలేదురా ముర్రు అంటే నువ్వు వెళ్ళి ఓదారుస్తావా? అర్థం లేకుండా మాట్లాడబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత దయనీయమైన స్థాయిలో ఉన్నాడు.